ఫ్రెండ్స్ చూడండి, నా స్టవ్ ఎంత డర్టీగా ఉందో. అయితే నేను దీన్ని ఇప్పుడు క్లీన్ చేయాలి. నేనైతే కిచెన్ క్లీనర్ అనేదంతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని నేను మీషోలో పెట్టుకున్నాను. 110 రూపీస్ పట్టింది. దీన్ని మనం స్ప్రే చేస్తే మనకి ఎక్కడైతే మురికుందో అది మనకి వైట్ కలర్లో కనపడుతుంది. అయితే నేను నీట్గా మొత్తం స్ప్రే చేసుకుంటాను ఫ్రెండ్స్. మనకి కడ్డీలు ఉంటాయి కదా, ఈ కడ్డీలు తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఎక్కడైతే మరకలు ఉంటాయో అక్కడ మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. ఈ లోపల స్పేస్లో కూడా మనం నీట్గా స్ప్రే చేసుకోవచ్చు. అయితే నేను మొత్తం స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మనం స్టవ్ క్లీన్ చేసుకునే క్లీనింగ్ క్లాత్. నేను దీన్ని షాప్స్లో కొన్నాను. ఇదైతే చాలా హార్డ్గా ఉంటుంది. మనం వాటర్లో డిప్ చేయగానే ఇది సాఫ్ట్ క్లాత్లా అయిపోతుంది. చూడండి, ఇదిగోండి, నేను ఇప్పుడు డిప్ చేశాను. మీరు చూడవచ్చు, వైపు సాఫ్ట్ అయిపోయింది. ఇదిగోండి, నేను దీన్ని పిండేస్తున్నాను. వాటర్ నీట్గా పిండేసుకోవాలి. లైట్గా వాటర్లో డిప్ చేసిన క్లాత్ని తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. మనం 1-2 టైమ్స్ ఇట్లా చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ఆ కిచెన్ క్లీనర్ లిక్విడ్తో మనం ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్లో క్లాత్ని డిప్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇవన్నీ నీట్గా ఎక్కడైతే మురికిందో అక్కడంతా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అయితే చూడండి, నేను అట్లా క్లీన్ చేస్తున్నాను. చూడండి, క్లీన్గా వచ్చేస్తుంది. ఇట్లా నేనేం ఎక్కువ కష్టపడలేదు ఫ్రెండ్స్. లైట్గా ఇట్లా అంటున్నాను, పోతుంది. ఇట్లా మనకి మొండి మరకలు ఉన్న చోట మనం ఇట్లా కొద్దిగా అంటే పోతుంది. అప్పటికి పోలేదంటే మనం ఈ లిక్విడ్ని కొద్దిగా ఆ స్పేస్లో స్ప్రే చేసుకుంటే అది మనకి వైట్ కలర్లో బాగా పైకి వచ్చి పోతుంది. చూడండి, ఇదిగోండి పోయింది. ఇట్లా మనం స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఏం మరకలు పడినా ఈజీగా పోయిద్ది. మొండి మరకలు ఉన్న చోట మనం కొద్దిగా గట్టిగా అంటే పోతుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, నీట్గా వచ్చేస్తుంది. అయితే నేను ఇక్కడ చూసుకోలేదు. ఇక్కడ కూడా కొద్దిగా స్ప్రే చేద్దాం. ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని ఇక్కడ రబ్ చేస్తే పోయిద్ది. ఇవ్వండి, చూడండి, ఇక్కడ లైట్ వైట్ కలర్లో వస్తుంది, వైట్ బ్లూ కలర్లో. ఇప్పుడు మనం రబ్ చేసుకుందాం. చూడండి, నేను ఒక్కసారి గట్టిగా ఉన్నాను, పోయింది. చాలా బాగా వర్క్ చేస్తుందండి కిచెన్ క్లీనర్. ఇదిగోండి, నేను నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. నేను ఒక్కసారి అండి స్ప్రే చేసింది. ఇంకెక్కడైనా పోలేదనుకోండి, అక్కడ కొద్దిగా లైట్గా స్ప్రే చేసుకుంటే పోతుంది. అయితే నేను ఇప్పుడు ఆ క్లీనర్తో క్లీన్ చేశాను కాబట్టి ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద అట్లా క్లీన్ చేసుకుందాం. బాగా నీట్గా వాటర్ లేకుండా పిండుకోవాలండి. ఇట్లా నీట్గా పిండుకున్న తర్వాత ఇట్లా క్లీన్ చేసుకోండి. చూడండి, మన ఫేస్ మనకు కనపడుతుంది. నీట్గా వచ్చేస్తుంది. నేనైతే దీన్ని 3 monthsగా వాడుతున్నాను. బాగా వర్క్ చేస్తుందండి. మనకు ఒక బాటిల్ 3 months వరకు వచ్చింది. ఇదిగోండి,
నీట్గా ఇక్కడ అక్కడ నీట్గా క్లీన్ చేసుకుంటే చూడండి. మనం ఇక్కడ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ లైట్గా స్ప్రే చేస్తున్నాను. వీక్లీ వన్స్ మనం ఇట్లా వాష్ చేసుకుంటే స్టవ్ మనకి చాలా నీట్గా ఉంటుంది. ఇవ్వండి, క్లాత్తో ఇట్లా అంటున్నాను. బాగా నీట్గా చేసుకోవాలి. మీరు గమనించారా ఫ్రెండ్స్, నా స్టవ్ చాలా హైట్గా ఉంది. ఎందుకంటే ఇవి పెట్టాను కాబట్టి. వీటిని కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. వీటి లింక్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఇవ్వండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లీన్గా వచ్చిందో మీరు చూడొచ్చు. ఫస్ట్లో ఎట్లా ఉంది, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉందో. ఈ కిచెన్ క్లీనర్తో నేను ఓన్లీ కిచెన్ క్లీనర్తో ఒకసారి నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేశాను. ఎంత క్లీన్గా వచ్చిందో చూడండి. అయితే ఇక్కడ నేను పేపర్స్ మారుస్తాను. ఇవ్వండి, ఈ పేపర్స్ కూడా నేను వీక్లీ వన్స్ ఒకసారి మారుస్తాను. చూడండి, ఇదిగోండి, నేను వీటిని తీసేసాను. వీటిని కూడా మనం కిచెన్ క్లీనర్తో వాష్ చేసుకోవచ్చు. కాకపోతే నేను నిన్నే వాష్ చేసేసాను. ఇదిగోండి, ఇవి కూడా నేను మీషోలో పెట్టుకున్నాను. 100 రూపీస్లోకి వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టైల్స్ వేయించుకోలేదు. ఇది ఒక షైనింగ్ పేపర్ నేను మీషోలోనే పెట్టుకున్నాను. చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో. అయినా నేను దీని మీద పేపర్స్ వేస్తాను, ఎందుకంటే దీనికి స్టెయిన్స్ అవ్వకుండా ఉంటాయని. అందుకని నేను నీట్గా పేపర్స్ వేసేస్తాను. వీక్లీ వన్స్ మారుస్తాను నేను. ఇదిగోండి, నేను ఎప్పుడైతే స్టవ్ని క్లీన్ చేస్తానో అప్పుడల్లా పేపర్ మారుస్తాను. ఇదిగోండి, స్టవ్ ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇదిగోండి, నా ఫేస్తో సహా కనపడుతుంది. చూడండి, ఇప్పుడు నేను పేపర్స్ కూడా వేసేసాను. ఇంకా మనం నీట్గా సర్దుకోవడమే. చూడండి, నేను ఇట్లా ఈ షైనింగ్ పేపర్ వేసేసాను. దీనివల్ల మనకి ఈ షైనింగ్ పేపర్ వల్ల మనకి గ్రాండ్ లుక్ వచ్చింది. అందువల్ల నేను తీసుకున్నాను. మనం ఇట్లా పైన పేపర్ వేసుకుంటే స్టెయిన్స్ ఏం పడకుండా బాగుంటుంది. అందుకే నేను ఇట్లా పేపర్స్ వేస్తాను. చూడండి, స్టవ్ ఎంత క్లీన్గా వచ్చేసిందో. ఇదిగోండి, ఇంకా మనం స్టవ్ కింద స్టాండ్స్ పెట్టుకోవటమే. నేను పెడతాను. నేను ఈ క్లీనర్, ఈ స్టాండ్స్ అండ్ షైనింగ్ పేపర్ లింక్స్ మీరు లింక్ అని కమెంట్ చేస్తే నేను లింక్స్ పెడతాను. ఇదిగోండి, ఇట్లా కొద్దిగా పైకి ఎత్తి కింద పెట్టుకోవటమే. 4 సైడ్స్ పెట్టుకోవచ్చు. మనకి 2 కాంటే 2 వస్తాయి, 4 కాంటే 4 వస్తాయి. ఇవ్వండి, ఏ సైడ్ పెట్టుకోవాలో ఆ సైడ్ వచ్చి పెట్టుకోవటమే. కరెక్ట్ సెంటర్ పాయింట్లో పెట్టుకోవాలి. ఈ స్టాండ్ సెంటర్లో పెట్టుకోవాలి. ఇవ్వండి, ఇంకా మనం కడ్డీలు పెట్టేసుకోవటమే. ఇవ్వండి, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.